ఆర్టికల్ 275 ప్రకారం కేంద్రం నుండి మనకు వచ్చింది నిధులు. ఇప్పుడు ఈ పెయింట్ వేసుకున్నాను, ఇప్పుడు బిఎస్పి జెండా వేసుకున్నాను అంటే, ఈ షూ వేసుకున్నాను అంటే ఆ ఆర్టికల్ వల్ల వేసుకున్నాను నేను. ఆ ఆర్టికల్ వల్ల స్కూల్స్, హాస్పిటల్స్, పక్క గృహాలు ఆదివాసులకు ఇస్తున్నారు. లేకపోతే ఎవరైనా ఎకనామికల్ చదువుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా మినిస్టర్ లోకేష్ లాంటి వాళ్ళు, లేకపోతే ఎవరైనా వచ్చినా నాతో వాదన చేయవచ్చు డిబేట్లో. మనకు ఎవరు రూపాయి ఇవ్వటం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు డిజైన్ చేశారు, బడుగు బలహీన వర్గాల కోసం డిజైన్ చేశారు రిజర్వేషన్. అందుకే ఒక్క నిమిషం చెప్పేసి ముగిస్తాను. ఇప్పుడు తుర్కా పార్టీ ఉంది మనకు, తుర్కావాళ్ళ పార్టీ ఎక్కడ తెలంగాణలో ముస్లిమ్స్ అంటారు కదా, ఎంఐఎం పార్టీ 7 అసెంబ్లీలు ఉన్నాయి. ఈ తెలుగుదేశము టీఆర్ఎస్కి గడగడలాడిస్తున్నారు. 7 అసెంబ్లీ పార్టీలు తెలంగాణలో లాడిస్తున్నారు. మరి మన ఎస్సీ వాళ్ళకి ఇక్కడ 29 ఉన్నాయి, మన ఎస్టీకి 7 పార్టీలు ఉన్నాయి. అంటే 7 అసెంబ్లీలు ఉన్నాయి, ఎస్సీకి 29 ఉన్నాయి. మరి మనం ఎందుకు వాళ్ళకి బానిసగా ఉండాలని నా బాధ. అలా డబ్బు మనకు అవసరం లేదు, మన శక్తి ఉంది. ఒకరోజు పని చేస్తే 500 వస్తుంది. మనం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ వాళ్ళు మనకి రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి? అది తప్పు. అది అందుకే దయచేసి చెప్తున్నాను, మనం అందరూ కూడా ఉత్సాహంగా ఉండి, అంబేద్కర్ చనిపోయారు, అది కొనసాగించారు, మన కాంశీరామ్ గారు కూడా చనిపోయారు. వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేర్చాలి అంటే మన ఐకమత్యం చాలా ఇంపార్టెంట్. ఐకమత్యం లేకపోతే మన ఏజెన్సీలో ఉన్నారు చాలామంది, బిర్యానీ ప్యాకెట్ ఇస్తే కారులో ఎక్కించి విశాఖపట్నం బీచ్లు తిప్పితే సార్ అంటారు చదువుకున్న వాళ్ళు కూడా. అలా కాదు, మనం ఒక ఐడియాలజీ ఉండాలి, సిద్ధాంతం. అంబేద్కర్ జై భీమ్ యుద్ధం, ఇది జై భీమ్ యుద్ధం చేయాలి మనం. పార్లమెంట్లోని, అసెంబ్లీలోని మన వాళ్ళు ఉండాలి. 29లో అక్కడ టీడీపీ కూడా, వైసీపీ, బీజేపీ. అందుకోసం దయచేసి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ, మనమంటే ఏంటి, మన ఓట్లు మనం వేసుకుందాం, తప్పేముంది. 29 వస్తాయి, ట్రైబల్ ఏరియాలో 7 అసెంబ్లీలు వస్తాయి, మన ఓటు మనం వేసుకుంటే. కానీ డబ్బులు అంటే మనం పని చేస్తే డబ్బులు వస్తాయి కదా. నెలకి ఒక రోజు పని చేసి పార్టీకి ఇవ్వచ్చు, తప్పు కాదు. అందుకే అరకులోని 11 అల్లూరు జిల్లాలో ఉన్నాయి. లేడీ వచ్చారు అంటే వాళ్ళకి దడ పుట్టాలి. అయితే మనం ఇది చాలా ఇంపార్టెంట్. మనకు నిజాయితీతో పని చేస్తే ఏదైనా మనకు సక్సెస్ అవుతుంది. ఐకమత్యం కావాలి. మన సీనియర్ వాళ్ళకి అత్యంత గౌరవం మనం ఇవ్వాలి. సీనియర్ వాళ్ళు లేకపోతే మనం ఈ స్థాయిలో ఉండం కూడా. సీనియర్ వాళ్ళ నాయకులు, మన పెద్దలు ఆశీస్సులు మనం తీసుకుని మనకు ముందుకు వెళ్ళాలి. అలాగే మన మన శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో మేము ఉత్తరాంధ్రలోని ఎక్కువ